జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది. 17వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సూర్యుడు 17వ తారీఖు నుంచి మీ లగ్నంలోకి వస్తారు. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. హెల్త్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. ఈ మాసం అంతాను శుక్రుడు 25వ తారీఖు వరకు ఆయన వృషభ రాశిలో ఉంటారు, లాభస్థానంలో ఉంటారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ఎవరైనా సరే ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ అమ్మాలనుకుంటే కనుక ఈ సమయంలో అమ్ముకోండి. మంచి లాభాలను చూస్తారు. 25వ తారీఖు వరకు చాలా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే శుక్రుడు మిథున రాశికి వస్తారో అంటే వ్యయస్థానానికి వస్తారో గురువు శుక్రుడు 12వ స్థానంలో ఉంటారు. దాని మూలంగా శుభకార్యరీత్యా మీకు ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు సింహరాశి నుంచి కన్యారాశికి వెళ్తున్నారు. దీని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాస్తోనూ మేనేజర్తోనూ ఇబ్బందులు వస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా జూలై 13వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో జూలై 13వ తారీఖు నుంచి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. ఎవరికి ప్రపోజ్ చేయకండి, లవ్ ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి.